ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మొహరం షహాదత్ పర్వదినాన రక్తదానం. అఖిల భారత షాహీ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ చరణ్ అధ్యక్షతన రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత షాహీ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేద్దాం, కుల మతాలకు అతీతంగా రండి అని పిలుపు మేరకు రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజాస్వామ్య విలువగల పరిరక్షణే మొహరం సందేశమని, ప్రజాస్వామిక యాజీదిజయాన్ని నియంతృత్వం పొగడలను ఎదుర్కొని మొహమ్మద్ ప్రవక్త తీసుకొచ్చిన న్యాయపాలన విధాన పరిరక్షణ కొరకు ఇమాం హుసేన్ ప్రాణతర్పణ చేశారు అని ఆయన స్ఫూర్తితో నేడు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో అనేక రూపాల్లో ఉన్న నియంతృత్వం యాజీదిజయాన్ని ఎదిరించి ప్రజాస్వామ్య విలువగల పరిరక్షణకు పోరాడడమే మొహరం సందేశమని ముస్లింలు భావిస్తారు. మత సామరస్యానికి, మహోన్నత త్యాగానికి పత్రిక మొహరం. ఇస్లాం ధర్మ సంస్థాపన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మహాజరత్ అలీ కుటుంబం కర్బాలా వీరులు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకుందాం అని అన్నారు. రక్తదాన దాతలకు డాక్టర్ చరణ్ సామాజిక సేవకులు రక్తదాతలకు సర్టిఫికెట్లు, మెమోంట్లు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉబైదుల్లా, హుసేన్, షేక్ షబీర్, కౌన్సిలర్ ఆసిఫ్, రకీబ్, ఉమర్, సాదిక్, నస్రుల్లా, రియాజ్, విజయ్ కుమార్, అబ్దుల్ అస్సాం, ఇదారీస్ తదితరులు రక్తదానం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే హసనైన్ హజరత్ హుసైన్ రజియల్లాహు తాలా వారు కర్బలా మైదానంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఆయన పరివారం దాదాపు 72 మంది అమరవీరులయ్యారు. ఆ అమరవీరుల త్యాగాలను మనమందరము ఈరోజు వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకొని, వారి త్యాగాల జ్ఞాపకార్థం మనమందరం కూడా అవసరమైనప్పుడు త్యాగాలు చేయాలి. ఈ రక్తదానం కూడా ఒక త్యాగమే, ప్రాణదానం లాంటిది. ఎందుకంటే లక్షలాది మంది రక్తం దొరక్క మరణిస్తున్నారు. అలాంటి వారికి మనం రక్తదానం చేసి ప్రాణదానం చేసినట్టే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశం ఒక ప్రాణాన్ని రక్షించటం, మొత్తం మానవాళిని రక్షించటమే. ఒక ప్రాణాన్ని తీయటం ప్రపంచంలోని మానవాళినంతటి ప్రాణాలు తీసినట్టే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నవించారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ మార్గం మనం ఇతరులకు సహాయపడటం. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన మిత్ర బృందం రక్తదానం చేస్తున్నాము. ఈ రక్తదానాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తాము. మా మిత్ర బృందం ప్రతి ఒక్కరికి ఒక్కటే మా యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోండి. రక్తదానం చేద్దాం, ప్రాణదాతలుగా మారుదాం, రక్తదానం చేద్దాం, కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం, వసుధైక కుటుంబం నిర్మిద్దాం. జై హింద్, మేరా భారత్ మహాన్.